హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశస్శ్రీ ఛానల్. మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. యూ విల్ గెట్ ద నోటిఫికేషన్స్. ఈరోజు మనం స్పెషల్ అకేషన్స్లో చేసే రెసిపీని చూద్దాం. కొబ్బరి, చక్కెర కజ్జికాయలు. మరి ఈ పిండి వంటను ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నేను కొలత కోసం ఈ మీడియం సైజ్ గిన్నె తీసుకున్నాను. మీరు కూడా ఇలాంటిది ఉంటే తీసుకోండి. 1/4 కప్పు ఓలిగరవ్వ తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. దాదాపు ఈ రవ్వ 1/2 కేజీ వరకు ఉంటుంది. అందులోనే 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి, 3 టేబుల్ స్పూన్స్ వంట నూనె వేసి, ఒక టీ గ్లాసు కాచి చల్లార్చిన పాలను వేసి బాగా మెత్తటి పిండి ముద్దలా తడుపుకోవాలి. ఒకవేళ అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండిని కలుపుకోవచ్చు. పిండి అంతా ముద్దలా అయ్యాక చేతి వేళ్లకు వంట నూనెను అద్దుకొని పిండిని ఒక 5 నిమిషాలు ఒత్తుకోవాలి. ఇలా పిండిని బాగా ఒత్తడం వల్ల మనకు కజ్జికాయలు చాలా మృదువుగా వస్తాయి. ఈ పిండి ముద్దను ప్లేట్ మూసి 2 గంటల సేపు నాననివ్వండి. మనం రవ్వ కోసం ఏ గిన్నెనైతే కొలతను తీసుకున్నామో ఆ గిన్నెనే ఇక్కడ కూడా కొలతగా తీసుకోవాలి. ఒక గిన్నెడు ఎండు కొబ్బరి తురుము తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేయండి. 1/4 గిన్నె చక్కెరను తీసుకొని దాన్ని మిక్సీ పావులో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న కప్పు నిండా తెల్ల నువ్వులు తీసుకొని వాటిని ఫ్రై ప్యాన్లో దోరగా వేయించి కొబ్బరి తురుము, చక్కెర ఉన్న మిక్సింగ్ బౌల్లోకి వేసి బాగా కలుపుకోండి. మీకు కావాలంటే ఇందులో తరిగిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు స్టఫింగ్ కావాల్సిన మిశ్రమం తయారైపోయింది. ఇప్పుడు నానబెట్టిన పిండి ముద్దను చిన్న ఉండలుగా చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని చిన్న పూరీలా తిక్కండి. కావాలంటే మధ్యలో పిండిని జల్లించుకోవచ్చు పూరీల్ని చేసేటప్పుడు. పిండిని పూరీల్లా చేసేటప్పుడు పిండి మరీ మందంగా మరీ పలుచగా కాకుండా మీడియం సైజులో ఉండేలా పూరీలు చేసుకోవాలి. ఇప్పుడు పూరీల్లా తిక్కిన పిండి రేకును ఒక తడి బట్టపై వేసి తీసి మీ ఎడమ చేతిలో తడి భాగం పైవైపు ఉండేలా తీసుకోండి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ స్టఫింగ్ వేసి పిండి అంచులను చేతి వేళ్లతో గట్టిగా ఒత్తండి. మనం తడిబట్ట మీద వేసి తీయడం వలన పిండి అంచులు అనేటివి బాగా అతుక్కుంటాయి. ఆయిల్లో వేసినప్పుడు పిండి అంచులు ఓపెన్ అయ్యి స్టఫింగ్ బయటకు వచ్చే ఛాన్స్ ఉండదు. ఇలా అన్ని కజ్జికాయలను తయారు చేయండి. మనం కజ్జికాయలు తయారు చేసేటప్పుడు పిండి అంచులను బాగా ఒత్తుకోవాలి. ఇదే ఇందులో ముఖ్యమైనది. ఒకవేళ మనం పిండి అంచులను సరిగా అతికించకపోతే స్టఫింగ్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడయ్యాక అందులో ముందుగా సిద్ధం చేసుకున్న కజ్జికాయలను వేసి వేయించుకోవాలి. వీటిని మరీ ఎక్కువగా కాకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.